హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మరొక ట్రెడిషనల్ డెకార్. ఇది మనం రమ్మింగ్ వరలక్ష్మి రథానికి లేకపోతే సత్యనారాయణ స్వామి రథానికి అలాంటి వాటికి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇందులో అందుకే వైట్ అండ్ ఎల్లో ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా చేశాము. దీనికి ఇక్కడ నేను టోరా మ్యాట్స్ ని యూస్ చేశాను. టోరా మ్యాట్స్ ఆల్రెడీ కూడా నేను బెల్ట్స్ లాగా బ్యాక్డ్రాప్ స్టాండ్ కి వేసుకోవడానికి కుట్టేశాను. సో సైడ్ నేను వచ్చి మెరూన్ కలర్ గార్లాండ్స్ యూస్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్ స్టాండ్ అన్నా యూస్ చేయొచ్చు, హెవీ డ్యూటీ స్టాండ్ అన్నా యూస్ చేయొచ్చు. హెవీ డ్యూటీ స్టాండ్ ఇస్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ నేను నా స్టాండ్ కి ఇటువైపు నుంచి డ్రేప్స్ మిడిల్లో ఆ టోరా మ్యాట్స్ ని ఓవర్లాప్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటున్నా. స్టాండ్ ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ మనం కావాల్సినట్టు ముందున మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత నేను ఎల్లో గార్లాండ్స్ ని హైట్ వైజ్ లాగా టోరా మ్యాట్స్ కి హ్యాండ్ చేస్తున్నా. ఆల్రెడీ నా గార్లాండ్స్ కి హుడ్స్ ఉండడం వల్ల డైరెక్ట్ గా హ్యాండ్ చేసా. సైడ్ డ్రేప్స్ పెడుతున్నవి మాత్రం నేను సేఫ్టీ పెన్ యూస్ చేసి బ్యాక్ కి సేఫ్టీ పెన్ డ్రేప్ కి అటాచ్ చేసా. ఇక్కడ నేను తోరన్కి సేఫ్టీ పిన్ పెట్టి దాంట్లోంచి జిప్ టై పెట్టి ఎక్కడైతే మనకి ఇప్పుడు రాడ్ కనిపిస్తుందో ఆ రాడ్ కి నేను ఏదైతే జిప్ టై ఉందో ఆ జిప్ టై ని టై చేసుకుంటున్నా. ఇక్కడ మనం మనకి క్లాత్ ఎంత పైకి వరకు రావాలనుకుంటున్నామో అంత వరకు చూసుకుని టై చేసుకోవాలి. ఫస్ట్ డే టై చేస్తే ఒక్కొక్కసారి క్లాత్ కింద ఉండిపోతుంది. సో మీరు టై చేసేటప్పుడు చూసుకుని కొంచెం కొంచెం టైట్ చేసుకుంటూ ఆ క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అలా నేను మిడిల్లో కూడా సేఫ్టీ పిన్ పెట్టి సేమ్ జిప్ టై వేసుకుంటూ మొత్తం ఫస్ట్ తోరని పెట్టుకున్నా. సెకండ్ తోరన్ వచ్చి మన ఇంకొక సైడ్ ఉన్న డ్రేప్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఓవర్లాప్ చేసుకోవాలి. ఓవర్లాప్ దగ్గర సేఫ్టీ పిన్ పెట్టి ఆ క్లాత్ కి ఈ క్లాత్ కి ఎక్కడ జారిపోకుండా పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత మన స్టాండ్ ఎంత హైట్ అయితే మీరు రావాలనుకుంటున్నారో అంత హైట్ లేపి సో నీట్ గా టోరా మ్యాట్స్ ని క్లాత్ ని అంతా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ కూడా బీచ్ కలర్ ని యూస్ చేసా. ఇక్కడ ఈ గోల్డ్ కలర్ స్టాండ్ పెట్టి నేను సేమ్ వెనకాల యూస్ చేసిన నేను ఈ వైట్ అండ్ ఎల్లో గార్లాండ్స్ ని హ్యాండ్ చేస్తున్నా. సో నేను హైట్ చెక్ చేసుకుని సైడ్ మనం గార్లాండ్స్ చేసేటప్పుడు మిడిల్ లో థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ కి ఆ రాడ్ కి పెట్టి జిప్ టై వేసుకుని సేమ్ థింగ్ ఎండింగ్ పార్ట్ కూడా అలాగే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో అప్పుడు మిడిల్ లో మనకి స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ లో నేను ఫ్లవర్ అన్నది నేను సోలా వుడ్ తో కూడా తయారు చేస్తున్నా. దానికి స్ట్రింగ్ ఉంటది. ఆ స్ట్రింగ్ ని ఆ రాడ్ కి ట్విస్ట్ చేయాలి. మనం టై చేయాల్సిన అవసరం ఉండదు, ట్విస్ట్ మాత్రం చేయాలి. ఇక్కడ నేను షార్ట్ గార్లాండ్స్ ని కూడా హ్యాంగ్ చేస్తున్నా. వాటిని వచ్చి నేను జిప్ టై యూస్ చేసి చేసా. ఇక్కడ చూసారా, నేను అది పెట్టి మిడిల్లో స్టెప్స్ పెట్టుకుని క్లాత్ వేసుకుని లైటింగ్స్ అరేంజ్ చేసుకుని రెడీ చేస్తున్నా. ఎలా ఉందో మీకు కామెంట్స్ లో చెప్పండి. ఇలా మీరు కూడా రెడీ చేసుకుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.